అమెజాన్ లో మీరు ఏమైనా ఆర్డర్ పెట్టారు అనుకోండి, మీకు బాక్స్ వస్తాయి కదా, ఆ బాక్స్ మీద పింక్ కలర్ లో ఏమన్నా మచ్చలు కనిపించినాయి అనుకోండి, వాటిని యాక్సెప్ట్ చేయకండి. బాక్స్ లోనే కాదు, కవర్ల మీద కూడా మీకు పింక్ కలర్ లో ఏమన్నా మార్కులు కనిపిస్తే మాత్రం యాక్సెప్ట్ చేయొద్దు. ఈ విషయం నేను చెప్పట్లా, అమెజాన్ చెప్తుంది. ఎందుకంటే అమెజాన్ వేర్ హౌస్ నుంచి మనం ఆర్డర్ చేసిన తర్వాత పార్సల్ అయితే బయటకు వస్తుంది, మన చేతికి వచ్చే వరకు మధ్యలో మారిపోతుంది అనమాట. ఏం చేస్తున్నారంటే స్టిక్కర్ ని హీట్ చేస్తారు, హీట్ చేసేసి దాన్ని తీసేసి లోపల ప్రొడక్ట్ మార్చేసి మళ్ళీ స్టిక్కర్ యాస్టీజ్ అంటించేసి మీకు ఇస్తారు. లోపల చూస్తే మన ప్రొడక్ట్ ఉండదు, సబ్బుబిల్లో లేకపోతే ఇటుకరాయిలో కనిపిస్తూ ఉంటాయి కదా. సో దీనికి చెక్ పెట్టడానికి అమెజాన్ డిసిషన్ తీసుకుంది. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఏమైనా హీట్ చేశారు అనుకోండి, స్టిక్కర్ ని హీట్ చేయడానికి ట్రై చేస్తే పింక్ కలర్ లో మారిపోతుంది. ఇక్కడ మీకు మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, నార్మల్ గా అయితే ఇట్లా ఉంటది. ఒకసారి హీట్ చేస్తే ఏమైందంటే మధ్యలో వీళ్ళు కెమికల్స్ పెట్టారు, అది ఆ హీట్ కి పింక్ కలర్ లో మారిపోద్ది. ఈవెన్ కవర్స్ మీద కూడా సేమ్ థియరీ అప్లై అవుతుంది. కవర్స్ మీద గానీ డబ్బాల మీద గానీ మీకు పింక్ కలర్ మచ్చలు కనిపిస్తే మాత్రం అమెజాన్ పార్సిల్స్ అయితే యాక్సెప్ట్ చేయొద్దు. బాగుంది, ఇష్టం అయితే మిగతా ఈ కామర్స్ వెబ్సైట్స్ లైక్ ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ ని ఫాలో అవుతుండండి.